డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. 2.5 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ రాజ్యాంగబద్ధమైన పదవికి కాంగ్రెస్ అధిష్టానం కొత్త అభ్యర్థిని ఖరారు చేసింది. ముందుగా అనుకున్న డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మంత్రి పదవి కోసం పట్టుబట్టి డిప్యూటీ స్పీకర్ పదవిని తిరస్కరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఏఐసీసీ ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ స్థానంలో సామాజిక సమీకరణాలను బేరేజు వేసుకొని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ను ఒప్పించింది. అయితే అధిష్టానం ఫైనల్ చేసిన ఈ నేత అయినా ఉపసభాపతి బాధ్యతలు స్వీకరిస్తారా? అసలు పదవులు వద్దని పేచి పెడుతున్న పాత నాయకుడి రాజకీయ భవిష్యత్తు ఇక ముగిసినట్లేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అత్యంత కీలకమైన శాసనసభ ఉపసభాపతి పదవి ఇప్పటివరకు ఖాళీగానే ఉండిపోయింది. గత 2.5 ఏళ్లుగా ఈ రాజ్యాంగబద్ధమైన పోస్టును భర్తీ చేయడంలో అనేక రాజకీయ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత సామాజిక సమీకరణాల్లో భాగంగా లంబాడా సామాజిక వర్గానికి ఈ పదవిని కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చింది. అందులో భాగంగానే చాలా రోజుల క్రితమే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను ఈ పదవికి ఎంపిక చేసి అధికారికంగా సమాచారం కూడా ఇచ్చింది. అయితే ఇక్కడే అనూహ్యమైన పరిణామం ఎదురైంది. రామచంద్ర నాయక్ తనకు డిప్యూటీ స్పీకర్ పదవి వద్దని, మంత్రి పదవి మాత్రమే కావాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి నేత ఏకంగా అధిష్టానం నిర్ణయాన్ని కాదని మొండికేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు. పార్టీ అధిష్టానం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేసిన తర్వాత ఆ పదవిని సున్నితంగా తిరస్కరించిన దాఖలాలు లేవు. ఒకవేళ ఏవైనా రాజకీయ కారణాలతో అధిష్టానం ఆపితే ఆగుతుంది కానీ కింది స్థాయి నాయకులు మాత్రం నాకు ఈ పదవి వద్దని, వేరేదే కావాలని పేచీ పెట్టిన సందర్భాలు అసలే లేవు. ఈ క్రమంలో రామచంద్ర నాయక్ ప్రదర్శించిన మొండి వైఖరి ఏఐసీసీ పెద్దలకు తీవ్ర చిరాకు తెప్పించింది. పార్టీ కట్టుబాట్లను ధిక్కరించి పదవుల కోసం డిమాండ్ చేయడంపై ఢిల్లీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయన్ను ఏమాత్రం ఉపేక్షించవద్దని, భవిష్యత్తులో ప్రభుత్వంలో గానీ పార్టీలో గానీ ఎలాంటి పదవి ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఏఐసీసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రామచంద్ర నాయక్ ఎపిసోడ్తో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ అదే వేగంతో కొత్త అభ్యర్థి వేటను ముమ్మరం చేసింది. అసెంబ్లీలో ఉపసభాపతి స్థానాన్ని ఇక ఏమాత్రం ఖాళీగా ఉంచకూడదని నిర్ణయించుకుంది. కొత్త అభ్యర్థిని వెతికి వారితో మాట్లాడి ఒప్పించే బాధ్యతను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా అప్పగించారు. అయితే ఇక్కడ అధిష్టానం మరో కీలకమైన షరతు విధించింది. సామాజిక న్యాయంలో భాగంగా ముందుగా నిర్ణయించినట్లుగానే లంబాడా సామాజిక వర్గం నుంచే కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని బట్టి విక్రమార్కకు సూచించింది. దీంతో ఆయన ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించి వారి రాజకీయ నేపథ్యం, పార్టీ పట్ల ఉన్న విధేయతను బేరీజు వేశారు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ ఆధారంగా చివరకు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి ఫైనల్ చేశారు. అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే బాలు నాయక్ను ఒప్పించేందుకు రాష్ట్ర పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా బాలు నాయక్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే రామచంద్ర నాయక్ లాగానే బాలు నాయక్ కూడా భవిష్యత్తులో జరిగే కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కుతుందని భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా డిప్యూటీ స్పీకర్ పదవి పట్ల మొదట కొంత సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ పరిస్థితిని గమనించిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం ఆలోచనా విధానాన్ని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆయనకు సవివరంగా తెలియజేశారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిని పార్టీ అప్పగిస్తున్నప్పుడు విధేయతతో స్వీకరించాలని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదుగుతారని సర్ది చెప్పి మొత్తానికి ఆయనను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ చర్చల సందర్భంగా బాలు నాయక్కు అధిష్టానం తరపున ఒక స్పష్టమైన భరోసా కూడా లభించింది. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనన్నది పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న లేటెస్ట్ టాక్. ఈ వాస్తవాన్ని బాలు నాయక్ వివరించిన రాష్ట్ర నేతలు ఉపసభాపతి ఎంపికపై హైకమాండ్ సీరియస్గా ఉన్నందున ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని సూచించారు.
ఆయన పూర్తిగా కన్విన్స్ అవ్వకపోవడంతో భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా ఆయన పేరును పరిశీలనలో ఉంచుతామని ఒక హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ రాజకీయ హామీలు సర్దుబాట్లతో మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి లైన్ క్లియర్ అయింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం త్వరలోనే ఈ ఎన్నిక జరగనుంది. దీనికోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఉపసభాపతి ఎన్నికను లాంఛనంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.